కాలం నుంచి మేమంతా కలిసి పనిచేసాం. యూనియన్లో మేము ఏది చెప్పినా కూడా ఆయనకు నాకు ఇంచుమించు ఒక 35 సంవత్సరాల అనుభవం. మేమిద్దరం అందరం కలిసి కూడా పనిచేసినాం. కాబట్టి ఆయనకు ఆయురారోగ్యాలు, తర్వాత భగవంతుడు ఇక ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ ఎలక్ట్రిసిటీలో పనిచేసినందుకు, మంచి పేరు తెచ్చుకున్నందుకు యూనియన్ తరఫున కూడా మా తరఫున కూడా ఆయనకు ఆ భగవంతుని చేసే జీవితం మంచిగా గడపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఫోన్ చేయగానే తప్పకుండా వస్తామని చెప్పేసి రావడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా వేదిక పైన పెద్దలు శ్రీధర్ గారు, ఎస్సీ గారు, డి గారు, డీలు, నాయకులు, వేదిక ముందున్న కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, అదేవిధంగా వారి మిత్ర బృందాన్ని కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా నేను ఒక అభినందన, ఎందుకంటే మల్లేశం గారిది రిటైర్మెంట్కి సంబంధించిన సమస్య 98లో ఒక చిన్న ప్రయాణం పొరపాటు జరిగిందనేది ఇష్యూ వచ్చింది. ఆ రోజు ఫిక్స్ అయింది ఏంటంటే కనీసం రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ ఒక 2 నెలలు ఆగే పరిస్థితి ఉంటుందనేది కూడా అక్కడ చర్చకు రావడం జరిగింది. ఎందుకంటే క్లారిఫికేషన్స్ మళ్ళీ హెడ్ ఆఫీస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడ తీసుకొని మరి ఏ విధంగా కట్ చేయడమా ఇవ్వడమా అనేది ఒక సుదీర్ఘంగా చర్చ జరిగింది. సో నేను ఒక 2 days హైదరాబాద్ కార్పొరేషన్తో కూడా చాలా క్లియర్గా క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత నేను ఒక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ అధికారులకు తెలియజేయడం ఎంత గొప్పనో వీళ్ళంతా కరికులమ్స్లో పనిచేసిన పెన్షన్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కరికులమ్ స్టేడియం వాళ్ళు కావచ్చు, డివిజన్ ఆఫ్ స్టేడియం వాళ్ళు కావచ్చు, సోదరులు చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా పనిచేసేటప్పుడు కొద్దిగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. బాగా పనిచేసే వాళ్ళందరూ కొన్నిసార్లు అలసత్వంతో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అవుతున్నాయి. కాబట్టి నా కోరిక ఏంటంటే మన కార్మిక సోదరులు భద్రతతో పనిచేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. మీరందరూ కూడా సమస్యగా పనిచేస్తే ఎట్లయితే మల్లేశం గారికి ఎట్లయితే వీడ్కోలు సభ రిటైర్డ్ అయినట్టు లేదు. ఇది ఆయన ఇంతకుముందు ఎవరో చెప్పారు ఫంక్షన్కు మన డివిజనల్ సెక్షన్ చెప్పినట్టు ఫంక్షన్ ఆయన చేస్తే ఇన్ సర్వీస్లో ఉంటే ఫంక్షన్ చేస్తే ఎంతమంది అయితే వస్తారో ఆత్మీయులు వస్తారో అలా వచ్చారు. దీనికి నిదర్శనం అంటే మల్లేశం గారి యొక్క నిష్ఠత, కార్యదక్షత. అట్లనే అసోసియేషన్ లీడర్లు కూడా చాలా గర్వపడుతున్నారు ఆయన గురించి. సో అసోసియేషన్ లీడర్లు ఎప్పుడైతే గర్వపడుతున్నారో, ఆయన చేసిన పనితనాన్ని మెచ్చుకుంటారో మాకు కూడా అందరికీ చాలా సంతోషమవుతుంది. మల్లేశం గారు మేము ఇంతకుముందు ఒక గవర్నమెంట్ ఉండే ఇదే సెక్షన్లో ఆయన కూడా మిస్ అయినాం. గ్రాములు అది లోయర్ క్యాడర్ అయినటువంటి ఈపర్ క్యాడర్ నుంచి సీనియర్ లైన్ క్యాడర్ వరకు వచ్చి మరి ఇలాంటి ప్రమాదభరితమైనటువంటి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా బాధ్యతగా భద్రతతో ఉద్యోగం చేసినటువంటి మల్లేశం గారు మన ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వైఎన్ఎఫ్లో చాలా మందికి పెన్షన్ ఉంటుంది. మరి అదేవిధంగా ఇంతకుముందు రాజేందర్ గారు చెప్పారు, ఈ విద్యుత్తు అనేది ఇవాళ ఎంత కీలకమైందంటే ఒకప్పుడు కరెంటు పోతే ఎవరు ఇంట్లో ఎంత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానుండి జగన్ కరెంటు పోకుండా చేయడం వల్ల మా మీద ఎంత ప్రెషర్ ఉన్నదంటే అంత ప్రెషర్ ఉన్నది. ఇవాళ ఏ ఒక్క కుటుంబం కూడా కరెంటు లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కంటి రెప్పపాటు కూడా కరెంటు పోతుందంటారు. మరి ఇదంతా కూడా విద్యుత్ ఉద్యోగుల మీదనే ఎక్కువ భారం పడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు విద్యుత్ చాలా కీలకమైనది. పంచభూతాలలో దీన్ని చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అంత ప్రియారిటీ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సెక్టర్, మరి ఇలాంటి సెక్టర్లో పనిచేయడం అనేది మా అందరి అదృష్టం. వాస్తవంగా ప్రతి ఇంటికి దీపాన్నిచ్చే ఈ విద్యుత్ సంస్థలో కొలువు రావడమే ఒక గొప్ప విషయం. అందులో మల్లేశం గారు లాంటి వాళ్ళు సీనియర్ లీడర్ మరి ఈరోజు సీనియర్ లైన్ స్థాయికి వెళ్ళి మన ఇండస్ట్రీలో క్షేమంగా ఆరోగ్యంగా ఇంత ప్రెషర్ తట్టుకుని కూడా ఆరోగ్యంగా రిటైర్ కావడం అనేది ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే. ఎందుకంటే చాలామంది ప్రెషర్స్లోనే ఎక్కువ మంది అనారోగ్యానికి పాల్గొంటున్నమాట వాస్తవం. బీపీ, షుగర్లు, అదేవిధంగా పెరాలసిస్ చాలామందికి టెన్షన్ తట్టుకోలేక. ఎందుకంటే మా విద్యుత్ సంస్థ లోపల 10 మంది ఉండాల్సిన కారణం 4తో పని చేపిస్తే ఎంత ప్రెషర్ ఉంటుందో వాస్తవంలో ఫీల్డ్ పని వాస్తవంగా ఎక్సెస్ ఉండాలా. కానీ ఫీల్డ్లో ఏమవుతుందంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేకుండా మరి ఖాళీలన్నీ పెట్టి కన్జ్యూమర్లకు సేవ చేయాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే
ఉపాధ్యాయుల వృత్తి వేరు, మిగతా ఆఫీసు వృత్తి వేరు. ఎలక్షన్ సెక్టర్ అనేది వేరు. కంపల్సరీ మానవ వనరుల కొరత ఉంటే చాలా ఇబ్బందిగా, అది ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా కానీ కింద నిజంగా వాస్తవం చెప్పాలంటే నేను యూనియన్ సేవాదాయాన్ని ఒక దృక్పథంలో అపార్ట్మెంట్ 1991 నుంచి 96 తల్లి 100 చేసిన అప్పుడు నేను పాల్గొని 96 వచ్చిన తర్వాత యూనియన్ చేసిన తర్వాత కొంచెం మా ఎస్పీ గారి వాళ్ళ బావ ఉన్నతమని మా గురువు సంగతి పోతే తమ్మి అని చెప్పి పిలిపించి ఉన్నవాడి అది ఇంత అప్పుడు సార్ పరిచయము కారణం వృత్తిపరంగా నేను సార్ గుర్తుపడతాను. ఇక సార్ కూడా నిజంగా ఆ పరిచయంతో నన్ను సాధించి నన్ను ఆదరించి చేసిన మా ఎస్పీ గారు వారికి అక్టోబర్ చాలా మంది కంపెనీలో పోయి సమాజంగా నిర్మిస్తున్నాను. యూనియన్ అంటే నాకు నమ్మకము, ఒక యూనియన్ కష్టపడిన చేస్తున్నాను కాబట్టి కష్టపడి చేపటికి ఇంత మంచి షేర్ చేసుకున్నాను. ఒక విషయం చెప్పాలి, యూనియన్ సేవ నేను వస్తున్న రిటైర్మెంట్ ఫంక్షన్కు రిటైర్మెంట్ క్యాంప్స్ ఫిలప్ చేసి మా మిత్రుడు గోవింద అన్నాడు, అన్నాన్ని రిటైర్మెంట్ అన్ని ఫామ్స్ ఇస్తారనుకుంటే సరే అన్ని నేను గిరాకీ ఎక్కిస్తే ఒక్కరోజు పిల్లగొట్టు అతనే వచ్చి అతనే ఫామ్ నుంచి అన్ని చేసి నాకు ఎక్కించి అన్న సంతకం పెట్టాను. సంతకం పెట్టి మా మేడం మంజులా మేడం గారి దగ్గర పోతే ఇంత రిసీవ్ చేసుకుని ఆమె నేను గుర్తుపెట్టి నన్ను గుర్తుపెట్టి అన్న నువ్వు వస్తావా మా దగ్గరికి అని నా ఫామ్ తీసుకొని ఇన్వాళ్ళ తీసే సాంగ్ కొట్టి నా చేతులకి వెళ్ళు మా డీ గారు ఎంత గొప్ప పెట్టారు. ఒక సంతకం పెట్టాలి మాకు డీ అంటే 100 సంతకాలు అవుతాం. ఒక 2-3 అవర్స్ డిమాండ్ పెట్టారు. కానీ నా యూనియన్ తిరిగిన పరిచయంతోనే దీనివల్లనే అనుకుంటాను. పోతే చేసి సీతకేసి కంగ్రాచులేషన్ మధ్యక్షం నువ్వెందుకుంటే ఇవన్నీ ఓవర్ చూసుకొని వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు నేను అన్ని పెంచి రావడం కాలం అందించిన మా ఏజెంట్ అందరికీ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు. కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు, ఎస్సీ గారు, శ్రీనాథ్ గారు, మా ఉద్యోగంలో చాలా సమస్యలు ఎదుర్కొని మరి ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి మీరు మరి మీకు ఆయురారోగ్యాలతో పాటు మంచి మనసు సుఖశాంతులతో ఉండేటట్టు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో పనిచేసినటువంటి తీరు మరి మీ అందరూ కూడా కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తీరు మరవలేనటువంటిది. మరి మనం తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలని మరి ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీరు చేసిన పనితీరు కానీ అజరామరం. మరి మీరు ఆ 10 ఏళ్ళు కంటికి రెప్పలాగా కాపాడుకునే ఆ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి గారు మరి మీరు కూడా కనురెప్పపాటు పవర్ పోకుండా కాపాడిన తీరు ఈరోజు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మరి మీ మీద ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. మీకు రోజు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుంది. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం. మరి ఈ ఎలక్ట్రిసిటీని ప్రైవేట్ పరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మరి ఇది వినియోగాలకే ఎక్కువ భారం పడే పరిస్థితి ఉంటుంది. మరి ప్రజలందరూ కూడా మీ ఉద్యమంలో మీ పోరాటంలో భాగం పంచుకునే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా ఏం అధైర్యపడకుండా మీరు ముందుకు సాగండి. మీ వెనకాల మేమున్నాం. మరి ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి మల్లేష్ గారి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ వారి బంధువులకి ఇక్కడ పాల్గొన్న మిత్రులందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. Cara,
మరి ఆయనకు ఈ రోజే టెర్మినల్ బెనిఫిట్స్ అందజే సుధాకర్ గారు ఏఏ గారు